ఈరోజు తుని పాప అదృశ్యమై ఈ రోజుకి నెల రోజులు. లాస్ట్ మంత్ జూన్ 6న పాప అదృశ్యమైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిజంగా పోలీసుల్ని అప్రిషియేట్ చేయాలండి. వాళ్ళ ఎఫర్ట్స్ మామూలుగా లేవు. కేసు మొత్తం డీల్ చేస్తుంది పెద్దాపురం డిఎస్పీ తిలక్ గారు. పాప ఆయన చెప్పింది విన్నాక నాకు అనిపించింది, నిజంగా పోలీసులు మనం అసలు తప్పు పట్టకూడదబ్బా ఈ విషయంలో అనిపించింది. ఇప్పటికీ బాపట్ల నుంచి కాల్ వస్తే వీళ్ళ టీవీని పంపారంట, ఆదిలాబాద్ నుంచి కాల్ వస్తే వీళ్ళ టీవీని పంపారంట, విశాఖపట్నం, ఇలా ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తున్నాయి. వచ్చినా కానీ వీళ్ళు రాంగ్ కాల్ అన్నట్టు, లేదన్నప్పుడు ఏదో వీడియో కాల్ చేసి చూపించను అన్నట్టు కాకుండా అక్కడికి వెళ్తున్నారట. వెళ్ళి అక్కడ చెక్ చేసుకొని పాప అవునా కదా చూసుకొని తను కాదని చెప్పేసి వస్తున్నారు. తర్వాత పాప వాళ్ళ యొక్క పామాయిల్ తోట 40 ఎకరాల సంథింగ్, దానికి నీరువే మొత్తం 13 కొండలు అంట. 13 కొండలు కూడా అణువణువు గాలించారంట. ఇప్పుడు గాలిస్తూనే ఉన్నారట. ఎందుకంటే ఆ రోజు పాప మిస్ అయిన తర్వాత దాదాపు 2 గంటల పాటు ఏకదాడిగా భారీగా వర్షం కురిసిందంట. సో పాప మిస్ అయిన తర్వాత నీళ్ళలో ఏమన్నా పడిందేమని చెరువులు, కుంటలు, బావులు, కాలువలు మొత్తం వెతుకుతున్నారు. ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నారట. ఇక జంతువులకు సంబంధించి అన్నప్పుడు ఆ పాప బొమ్మ లాంటిది పెట్టి అందులో మాంసం పెట్టి ఆ పాప మిస్ అయిందన్నట్టు ఫెన్సింగ్ దగ్గర పెట్టారు. బట్ ఏ జంతువులు రాలా, ఆ బొమ్మలు ముట్టుకోవాలా. అండ్ అక్కడ ట్రాప్ కెమెరాలు కూడా పెట్టున్నారు, ఏవి దొరకల. ఇక ఆ చుట్టుపక్కల అన్నప్పుడు ఫోన్ కాల్స్, పర్సన్స్ అందరನ್ನು కూడా క్రాస్ చెక్ చేశారు, నో క్లూ. ఇక మిగిలింది ఏంటి అన్నప్పుడు పాపకు సంబంధించి మిస్సింగ్ అన్నట్టుగా, ఆచూకు తెలిపిన వారికి ₹1,00,000 బహుమతి అన్నట్టుగా పోస్టులు ప్రింట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అండ్ చుట్టుపక్కల మొత్తం కూడా అన్ని రాష్ట్రాల్లోకి సంబంధించి కూడా ఈ రూట్ నుంచి, ఈ తుని నర్సీపట్నం వెళ్ళే రూట్లో ఏ వెళ్తే మొత్తం చెక్ చేశారు. తర్వాత జీడిపికలు ఏరుకోవడానికి వచ్చేవాళ్ళు వాళ్ళని క్రాస్ చెక్ చేశారు, ఎక్కడి నుంచి వస్తారు ఏంటి అని చెప్పి చూశారు. ఇక మిగిలింది ఏంటి అన్నప్పుడు పాప గురించి ఎవరన్నా ఏదన్నా క్లూ ఇచ్చినా, పాపకు సంబంధించి ఎవరన్నా ఏదన్నా ఫోన్ చేసి చెప్పినా వెళ్ళటం, క్రాస్ చెక్ చేయడం, ఇప్పటివరకు అదే చేస్తున్నారు. ఇక నిజంగా పాప నాన్నను చూస్తే పాపం అనిపిస్తుంది. పాప అమాయకుడు గణేష్ పోస్టర్లు పట్టుకొని, పాప మిస్సింగ్ పోస్టర్లు పట్టుకొని అరకు, అడ్డరోడ్డు, పాడేరు, చింతపల్లి, నర్సీపట్నం ఇలా అన్ని ఏరియాలలో కూడా రోడ్డు పక్కన చెట్లకి, పోల్స్కి పోస్టర్లు అంటిస్తూ ఉన్నాడు. ఆమెను భవానీని ఏమి అనలేకపోతున్నాను, బట్ ఆమె ఇప్పుడు ఏడుస్తుంది కదా, అది చూసి నాకు అయ్యో అమాయకురాలా, కొంచెం జాగ్రత్తగా ఉంటే ఆ రోజు నీ బిడ్డ నీ దగ్గర ఉండేది కదా, ఎందుకు ఈరోజు ఎట్లా ఏడుస్తున్నావు అమ్మా అనిపించింది. సో వీడియో నేను క్లోజ్ చేస్తున్నా. పాపకు సంబంధించి ఇప్పటికీ అంతా వెతుకుతూనే ఉన్నారు, ఆపరేషన్ ఆపలేదు. సో మరలా చెప్పేది ఒకే ఒకటి, అమ్మా నాన్నకి పసిబిడ్డలని మన కనుపాపల్లే కాపాడుకుందాం, ఓకేనా? ప్లీజ్ మనం కొంచెం ఏమరపాటుగా ఉన్నా, ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియట్లా. బిడ్డలు ఎందుకైనా పడతారో, ఏదన్నా వచ్చి గుద్దిద్దో, ఎవరైనా పట్టుకెళ్తారో ఏమి తెలియట్లా. ప్లీజ్ అండి, పసిపిల్లడి జాగ్రత్త. ఈ పాపకు సంబంధించి ఎక్కడన్నా ఏమన్నా మీకు ఆనవాళ్ళు తెలిస్తే చెప్పండి. వీలైతే 1-2 సార్లు మీకు క్రాస్ చెక్ చేసుకున్నాక ఫోన్ చేసి చెప్పండి. ఇన్ కేసు ఎవరైనా కిడ్నాప్ చేసి, ఇన్ కేసు ఎవరైనా పెంచుకుంటున్నారనుకున్నా కానీ మీ డీటెయిల్స్ ఏమి బయటికి రాకుండా పోలీసులు వచ్చి స్మూత్గా పాపను తీసుకొని వెళ్ళిపోతారు.